హాయ్ మామా, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమ్. ఈ రోజు ఒక వండర్ఫుల్ కంటెంట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు, అన్న ఎప్పుడు గేమ్ ప్లే వీడియోస్ అయినా ఒక్కసారన్నా ప్రాంక్ చేయన్నా ఏదో ఒక అమ్మాయి పైన అని చెప్పి. సో గైస్, ఈ రోజు నేను ఒక క్యూట్ గర్ల్ పైన ప్రాంక్ చేయబోతున్నాను. అదేంటంటే తన వాయిస్ అయితే చాలా క్యూట్ గా ఉంటుంది, ఎప్పుడు స్వీట్ గా మాట్లాడే తన చేత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి అంత కోపం తెప్పియాలి. ఇదే ఈ వీడియోలో కాన్సెప్ట్ అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మామ, మీకు అందరికి డౌట్ రావచ్చు అనమాట, అమ్మాయి ఎవరు, నీకు ఎలా తెలుసు? ఇవన్నీ నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఆ అమ్మాయి పేరు వచ్చి జెన్నీ. అమ్మాయి నాకు ఎలా తెలుసు అంటే, ఇంతకు ముందు నేను సిఎస్ ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ పుషింగ్ లైవ్ పెట్టాను కదా, అప్పుడు లైవ్ కి వచ్చి 100 రూపీస్ సూపర్ చాట్ చేసి ఐడి అయితే పెట్టింది. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా, కానీ లైవ్ లో ఆడలేదు. కానీ ఆఫ్లైన్ లో అయితే ఒకసారి యాడ్ చేసా, వచ్చింది. ఇంకా మైక్ ఆన్ చేసి మాట్లాడుతా ఉన్నింది అనమాట. ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. రోజు మీ వీడియోస్ చూస్తాను, మీ లైవ్ అన్ని బాగుంటాయి, అది ఇది చెప్తా ఉన్నింది. నేను షాక్ అయింది ఏంటంటే తనది కూడా నెల్లూరే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మాది నెల్లూరులో టాప్ 1 గిల్డ్ అయితే టాప్ 2 వాళ్ళ గిల్డే అనమాట. వాళ్ళది కూడా లెవెల్ 7 గిల్డ్. వాళ్ళ గిల్డ్ కూడా చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఇంకా అలాగా మేమిద్దరం కొంచెం ఫ్రెండ్స్ లాగా అయ్యాం అనమాట. ఎక్కువ రోజులు కాదు, తను నాకు పరిచయం అయ్యి కూడా 1 వీకే అవుతుంది. సడన్ గా తను నిన్న సాయంత్రం అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది, మాతో కూడా ఒక వీడియో చేయొచ్చు కదా కొలాబ్ చేసుకొని. అంటే తనకి యూట్యూబ్ లేదు మామ, ఓన్లీ ఇన్స్టా మాత్రమే ఉందన్నమాట. ఇన్స్టాలో ఈ మధ్యగానే స్టార్ట్ చేసింది. మాతో కూడా ఒక వీడియో చేయొచ్చు కదా కింగ్ గారు అని చెప్పి మెసేజ్ చేసింది. నాకు అది చూడంగానే తట్టిందనమాట థాట్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పటి నుంచో ఒక అమ్మాయితో ప్రాంక్ చెయ్యి అని చెప్పి అడుగుతానే ఉన్నారు. మంచి ఛాన్స్ వచ్చిందిరా అని చెప్పి ఇంకా యూజ్ చేసుకున్నాను. ఇంకా తనకి ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేసి అయితే వచ్చేసా, ఆన్లైన్ లోకి రా అని చెప్పి. ఇంకా తనైతే ఆన్లైన్ లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది చూసారా, జెన్నీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి అనమాట. ఇప్పుడు అమ్మాయికి కోపం తెప్పియాలి మామ, ఇది మన మెయిన్ కాన్సెప్ట్. నేనైతే గేమ్ లోకి రాగానే ఒకటే అడుగుతా ఉన్నా, కంటెంట్ ఏం చేద్దాం, వీడియో చేద్దాం అన్నావు కదా, నాకైతే పెద్దగా తెలియదు అని చెప్తుంటే అమ్మాయి అయితే చెప్తా ఉంది అనమాట ప్రపోజల్ ప్రాంక్స్ అంటే. అండ్ ఇంకా అలా ఇన్స్టాలో యూట్యూబ్ లో చాలా మంది చేస్తుంటారు కదా, ఆ వీడియోస్ అన్ని వరుసగా ఒక్కొక్కటి చెప్తా ఉంది, ఇది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పి అడుగుతా ఉంది అనమాట. నేనైతే ఒకటి ఆలోచించి చెప్పామా వాళ్ళకి, 4v4 ఆడదాము బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పి. మీ గిల్లులో ఎలాగో మొత్తం అమ్మాయిలు కదా ఉండేది. అండ్ వాళ్ళ గిల్లు నెల్లూరులో టాప్ 2, మాది టాప్ 1. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళ గిల్లు టాప్ 12 ఉంది. వాళ్ళ గిల్లులో కూడా అందరూ బాగాడే వాళ్ళే ఉన్నారనమాట. నేనైతే చెప్పేసాను అనమాట, ఇంకా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని చెప్పి 4v4 కంటెంట్ పెడతాను, ఇద్దరిది నెల్లూరే కదా, నెల్లూరు అని కూడా టైటిల్ పెడతానని చెప్పి చెప్పాను. తను కూడా సరే అన్నది. నేను యూట్యూబ్ లో ఫుల్ వీడియో పెడతానంటే తనేమన్నదంటే, ఇన్స్టాలో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టు, నాకు కూడా కొలాబ్ పెట్టు అన్నది. సరే అని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ జెన్నీ అండ్ డెవిల్ క్వీన్ వీళ్ళిద్దరు వచ్చి అమ్మాయిలు, కానీ లీసా అకౌంట్ లో ఉండేది మాత్రం అబ్బాయి. నేనే చెప్పాను అనమాట, అమ్మాయి బండిలు పెట్టుకో, మనం బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కంటెంట్ పెడతాం కదా అని చెప్పి చెప్పాను. నాకు లైవ్ లోకి వచ్చి కూడా ఫస్ట్ సూపర్ చాట్ చేసి ఫ్రెండ్ అయింది లీసా అనే దాంట్లో ఉన్న బ్రోనే అనమాట. మనోడి పేరు సాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. 1 వీక్ నుంచి ఆడుతున్నాం అనమాట. లైట్ గా తెలుసు, మరీ క్లోజ్ గా ఏం తెలియదు, లైట్ గా అప్పుడప్పుడు గేమ్ ఆడుతున్నాము. అండ్ ఇన్స్టాలో కూడా అప్పుడప్పుడు మెసేజ్ చేస్తా ఉండింది. సో నేనైతే వాళ్ళకి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు గ్రూప్ లో ఉండండి, నేను మీకు జాయిన్ రిక్వెస్ట్ పెడతాను, గ్రూప్ లోకి రాగానే 4v4 ఆడదాము గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని చెప్పి అడుగుతాను, మీరు నన్ను ఇంకా ఛాలెంజ్ చేయండి. జెన్నీ నువ్వైతే నన్ను ఇంకా రెచ్చగొట్టాలి, గర్ల్స్ తో మీరు ఓడిపోతారు, మా స్క్వాడ్ ముందర మిమ్మల్ని ఈజీగా డిఫీట్ చేస్తాం అన్నట్టు ఇంకా రెచ్చగొట్టాలి నువ్వు నన్ను, అప్పుడే వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పా. తను చూడండి మామ ఇప్పుడు యాక్టింగ్ ఎలా చేసిందో. ఓ టిఎఫ్ఈ అక్క చెప్పక్క, మీరు గర్ల్స్ ని ఓడిస్తారు అనుకుంటున్నారా? ఓడించలేరేమో, చూసుకోండి ఒకసారి. ఓడిపోతారేమో, మేబీ కష్టమేమో గర్ల్స్ ని డిఫెండ్ చేయడం. ఆలోచించి అడగండి ఒకసారి మమ్మల్ని. పెద్ద ప్లేయర్స్ అంటే పెద్ద ప్లేయర్సే మరి. మీరు నెల్లూరులో టాప్ 2 అయితే మేము టాప్ 1 అని చెప్పి పెట్టాను. దానికి చూడండి రిప్లై ఏమని ఇచ్చిందా. టాప్ 1 టాప్ 2 అయితే ఏంటి, గేమ్ ప్లే కదా ఇంపార్టెంట్. గర్ల్స్ ని మీరు కష్టమే, గర్ల్స్ తో ఓడిపోతారు మీరు ఖచ్చితం. రూమ్మేట్స్ తర్వాత చూసుకుందాం ఎవరు విన్ అవుతారు. తనకి యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా రావట్లేదు మామ, అంటే కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతుంది డైలాగు. నేను ముందే కూడా చెప్పా ప్రతి డైలాగు, ఎందుకంటే షై ఫీలింగ్ ఎక్కువ అంట చెప్పింది. సో ఇంత షై ఫీలింగ్ ఉన్న అమ్మాయి వాయిస్ లో నుంచి మనం బ్యాడ్ వర్డ్స్ వచ్చి అంత కోపం తెప్పియాలి. అలా చేయాలంటే అసలు ఏం చేయాలి నేనైతే ఆలోచించాను. ఫస్ట్ అయితే మా గిల్లిమేట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. మనోళ్ళు అయితే వచ్చేసారు, వాళ్ళకైతే చెప్పాను 4v4 రూమ్ ఉంది వెయిట్ చేయండి అని చెప్పి. ఇంకా నేను రూమ్ కార్డ్ క్రియేట్ చేసి మా గిల్లిమేట్స్ ని అండ్ వాళ్ళని కూడా యాడ్ చేశాను. వాళ్ళ టీమ్ లో చూసుకున్నట్లయితే
ఇద్దరు ప్లేయర్స్ ప్రైమ్ 8 ఉందన్నమాట. అసలు అంటే మంచి టాప్ అప్ ప్లేయర్స్. సో ఇక్కడ జెన్నీ అండ్ డెవిల్ క్వీన్ రోసి వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు, పైన లీసా అనే దాంట్లో మాత్రం అబ్బాయి. డెవిల్ క్వీన్ అండ్ జెన్నీ వీళ్ళిద్దరు వచ్చి సిస్టర్స్ అనమాట. అండ్ నేను వాళ్ళకి ముందే చెప్పేసాను అనమాట, లాబీలో డైలాగులు ఇవన్నీ ఓకే కానీ గేమ్ ప్లే మాత్రం బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు నేనైతే యూట్యూబ్ లో పెట్టేస్తాను. మీ టీమ్ లో బెస్ట్ ప్లేయర్స్ ని యాడ్ చేయమన్నాను, వాళ్ళ టీమ్ లో బెస్ట్ ప్లేయర్స్ ని యాడ్ చేశారు. నేను కూడా మా గిల్డ్ లో బెస్ట్ ప్లేయర్స్ ని యాడ్ చేశాను. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా గేమ్లోకి వెళ్ళంగానే మైక్ ఆన్ చేసి మా వాళ్ళకి ఒక్కటే చెప్పాను అనమాట, వాళ్ళని కొట్టి లాలిమోడి అట్టేస్తారంటారే భయంకరంగా వేయాలి, వాళ్ళు గేమ్ డిలీట్ చేసి పారదబ్బోలనమాట. అలాగే ఎమోట్లు వేయాలి, నాకు చేసి ఎమోట్లు ప్రతి ఒక్కరి దగ్గర వేస్తానే ఉండండి, నేను మాత్రం వేయను, మీరందరూ వేయాలని చెప్పాను. మా టీంలో ఒకడు వాయిస్ చేంజర్ పెట్టుకుని ఒక డైలాగ్ వేసాడు మామ, నాకు నవ్వు ఆగలేదనమాట. అదేంట్రా అది కంటెంట్ అన్నావు, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నావు, వాళ్ళ అమ్మాయిలు ఎమోట్లు ఏమంటున్నావు అంటే వాళ్ళ దగ్గర మమ్మల్ని బ్యాట్ చేసి నువ్వు దగ్గర అయిపోదావు కదా ఈ ప్లాన్ అంతా అన్నాడు. నాకు నవ్వు ఆగలేదు. అది కాదురా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి మనం ఫుల్ కోపం తిప్పియాలి, అలా కొట్టాలన్నమాట వాళ్ళకి లాలిమోట్లు వేయాలి, ఆ రియాక్షన్ ని మనం ఛానల్లో పెట్టాలరా అని చెప్పాను. అలా అయితే ఓకేలే అని చెప్పి ఇంకా మా వాళ్ళు విజృంభించారు. మా టీంలో మెయిన్ గా టీఎఫ్పీ బన్నీ జార్డికి అయితే ఈ బాధ్యత అప్పగిచ్చానమాట, నువ్వే కొట్టరా ప్రతి కిల్లులు, మేమైతే ఎక్కువ కిల్లులు కొట్టాం, హైయెస్ట్ నువ్వే కొట్టేయాలి. బ్యాక్ రాగానే వాళ్ళని ఎట్లా తిట్టాలంటే ఈ లేంద్రా బాట్ గాళ్ళు లెవెల్ ప్రైమ్ 8 పెట్టుకున్నారు, అసలు ఆడలేకపోతున్నారు, గేమ్ ప్లే లేదు, సో వీళ్ళతో ఎందుకు రా 4v4 పెట్టిపించావు, టైం వేస్ట్ అన్నట్టు తిట్రా, నువ్వు హైయెస్ట్ కిల్స్ కొట్టు, వాళ్ళ దగ్గర ఎమోట్లు వేస్తానే ఉండు అని చెప్పాను. ఇంకా మా వాడు కూడా నేను చెప్పినట్టే వాళ్ళని కొట్టి ఎమోట్లు వేస్తా ఉన్నాడు. మామ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, నేనైతే బన్నీగాడు అండ్ టీఎఫ్పీ వీళ్ళు లాలిమోట్ వేస్తానే ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ కొట్టి ఫ్లవర్ ఎమోట్ వేసారు అండ్ టీమ్ అప్ చేశారు. బై మిస్టేక్ లో మేమైతే లాలిమోట్ వేసామని అనుకున్నారు. ఇంకా నేనైతే బన్నీగాడికైతే చెప్పేశాను, రే వాళ్ళకి డోస్ సరిపోలేదురా, డోస్ పెంచాలి, వాళ్ళు నువ్వేదో బై మిస్టేక్ లో లాలిమోట్ వేస్తున్నావు, రౌండ్ అయ్యాక అనుకుంటున్నారు, వాళ్ళని నాక్ చేసేయరా అని చెప్పాను. మా బన్నీగాడు ఇంకేం చేశాడంటే జెన్నీని నాక్ చేసి కిల్ అయ్యేంత వరకు ఇంకా కంటిన్యూస్ గా లాలిమోట్ వేస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ వాళ్ళ నలుగురికి ఫుల్ కోపం వచ్చేసింది. గేమ్ ప్లే కూడా ఇంకా ఫుల్ సీరియస్ గా ఆడుతున్నారు అనమాట. మా వాళ్ళని కూడా ఇద్దరిని కొట్టేశారు, నన్ను కూడా పక్కకు వచ్చి హెడ్ షాట్ ఇది కొట్టేశారు. ఇంకా లాలిమోట్ వేస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసింది, మేమైతే 5 రౌండ్స్ లో ఉన్నాము, వాళ్ళైతే 4 రౌండ్స్ లో ఉన్నారు. నన్నైతే నాక్ చేసేసారు కానీ పాపం నా దగ్గర మాత్రం ఎమోట్లు వేయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే బన్నీ గాడు వాళ్ళిద్దరిని నాక్ చేసి లాలిమోట్లు వేస్తూనే ఉన్నాడు, మళ్ళీ వ్యాంపైర్ వచ్చి కూడా లాలిమోట్ వేస్తా ఉన్నాడు. పాపం వాళ్ళకి మేము సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వలేదు మామ, ఎందుకంటే వాళ్ళు ఒక్క రౌండ్ లాలిమోట్ వేసారు, అంతకు ముందంతా వాళ్ళు వేయలే. కానీ బన్నీ జార్డ్ మాత్రం ఎన్ని రౌండ్ లాలిమోట్ వేసాడు, లాస్ట్ రౌండ్ కూడా లాలిమోట్ వేసాడు ఆపకుండా. అండ్ మా టీంలో బన్నీ జార్డ్ ఒక్కడే 14 కిల్స్ కొట్టాడు, మేము కావాలనే కిల్స్ ఇస్తా ఉన్నాంలే. ఇప్పుడు బ్యాక్ రాగానే వాళ్ళ రియాక్షన్ చూడాలి. అండ్ నేను బన్నీకి ముందుగానే చెప్పి పెట్టా వాళ్ళని ఎలా తిట్టాలని. నిజంగా నేను ఇదే ఫస్ట్ టైం కదా ఇలాంటి ప్రాంకులు చేయడం, నాకు కూడా గుండె దడదడ అంటుంది మామ. అంటే అంత మంచిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడతాడు, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలనే ఒక టెన్షన్ ఉంది. ఫస్ట్ అయితే బన్నీ గాడిని అయితే యాడ్ చేసి చెప్పాను అనమాట, వాళ్ళు యాడ్ చేస్తాను ఇప్పుడు, వాళ్ళని నువ్వు అడగాలి ఏంది ఎంత బాట్లు అకౌంట్ ఏమంటే హైయెస్ట్ లెవెల్ ఉంది కానీ గేమ్ ప్లే లేదు అన్నట్టు మాట్లాడరా అన్నాను. మా వాడు వచ్చి సరేలే నేను వాయిస్ చేంజర్ తోనే మాట్లాడతాను, నా ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడలేను అన్నాడు. సర్లే ఏదో ఒకటి వాళ్ళని అయితే యాడ్ చేశాను మామ. బ్రో ఏంటి బ్రో రౌండ్ వేసి మరి రాలేపుతున్నారు? ఏమైంది బ్రో మీరు మరి అంత అందంగా ఆడారు, లెవెల్ 8 నేను ఇంకా కొట్టేస్తాను నాకు చివరిగా, అది అంత బాడీ లాగేస్తాడు బ్రో. బన్నీ గాడు మీరు బాట్లు అనగానే లీసా అనే అకౌంట్ ఒక బ్రో ఆడుతాడు కదా, ఆ బ్రోకి అయితే ఫుల్ కోపం వచ్చేసింది అనమాట. ఇంకా కంటిన్యూస్ గా బన్నీని అయితే 18+ తిడతానే ఉన్నాడు. నేను అందుకే ఆ బ్రో మైక్ అయితే ఆఫ్ చేసేసా, జెన్నీ మాటలు ఒక్కటే మీకు వినిపిస్తాను చూడండి. మీరు 4 రోజులు ఊరే కలలేకపోయారు, ఇంకా 1 hours చూడండి లెవెల్ ప్లేయర్ దింపుతారా అందరికి 8 పెడతారండి. ఇక్కడ గేమ్ ప్లే ఇంపార్టెంట్, గన్ స్కిన్స్ గురించి కాదు, ఓకేనా? గన్ స్కిన్ సార్, నేను గన్ స్కిన్ నీదే కొట్టాను పని నేర్చుకోవాలి. ఇప్పుడు గన్ స్కిన్ ఏం పెట్టుకోలేదు నేను దాంట్లో. మాట్లాడాల్సింది ఇక్కడ గేమ్ ప్లే గురించి, ఓకేనా? నేను అంత బాటిల్ లాగా ఆడుతున్నానని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అంటే నువ్వు ఫ్రీ నేను అసలు మైక్ ఆన్ చేయలేదు, ప్రతిసారి 4 లో మేము ఎమోట్స్ చేస్తాం, అది కామన్. అది ప్లేయర్ అన్నాక ఆపోజిట్ ప్లేయర్ కి రెస్పెక్ట్ కొంచెం తెలియాలి మాత్రం. బాట్ అంటే మీరు బాగా ఆడలేకపోతున్నారు కదా, ఎమోట్ వేస్తూ ఆడతారని నేను వేసా. అయితే 1v4 గేలు నువ్వు వెయ్యి ఓకే మేము బాటలు నొప్పుకుంటాం. అయ్యి మన రోజుల్లో లేండి కాదు, మీరే తెలియదు ఎందుకంత బాంధంగా ఓడిపోయారు. లాలెమోట్ వేయడం అదొక ప్యాషన్ ఏంటి? అంటే నీ దగ్గర లాలు నా అందరికి చూయించుకుంటున్నావా? లాలెమోట్ నువ్వేం చూయించుకోని అవసరం లేదు, ఓకేనా? మనం యూజ్ చేసామండి, వాళ్ళు యూజ్ చేశారా? మనం యూజ్ చేసామని వాళ్ళు యూజ్ చేశారు, ఎట్లా వాళ్ళే కదా యూజ్ చేశారు.
కావాలనేసా స్క్రిప్ట్ కావాలనేసా నేను వీడికి బన్నీ గాడికి కనీసం ఒక 10 నిమిషాలన్నా వాళ్ళ చేత అట్టే రెచ్చగొట్రా వాళ్ళు ఇంకా కోపం అయ్యేదాకా నేను వాళ్ళు 4 మాటలనగానే వాడు ఇంకా స్క్రిప్ట్ అని చెప్పేశాడు, తట్టుకోలేకపోయాడు. జెన్నీ అయితే కూల్ అయిపోయింది, కానీ స్క్రిప్ట్ వీడియో అనగానే ముందే చెప్పాలి కదా అది ఇది అన్నది. కానీ ఈ బ్రో మాత్రం అస్సలు కూల్ అవ్వలేదన్నమాట. ఆ స్క్రిప్ట్ అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన అప్పుడు కూడా కోపంగానే మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాని నేను ఇంటికి ఏమీ ఇంకా బన్నీ ఎలాగో చెప్పేశాడు కదా అని చెప్పి నేను కూడా ఇంకా మైక్ ఆన్ చేసి వాళ్ళిద్దరు చెప్తా ఉన్నాను, ఇది ప్రాంక్ వీడియో, మీ మీద ప్రాంక్ చేశాను, మీ రియాక్షన్ ని చూద్దామని చెప్పి చెప్పాను. ఇంకా లాస్ట్ కి ఆ బ్రో ఇంకా జెన్నీ ఇద్దరు కూల్ అయిపోయారు, మంచిగా మాట్లాడారు. కానీ లాస్ట్ లో మాత్రం నేను బూత్ మాటలు మాట్లాడింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ లో మాత్రం పెట్టకూడదు, నువ్వు కావాలంటే బీప్ సౌండ్ పెట్టుకో, లేకపోతే అక్కడ వరకు మ్యూట్ అన్నా చేసుకో. ఎందుకంటే మా సిస్టర్ ఇంకా చాలా మంది మా గిల్లిమేట్స్ అందరూ నీ వీడియోస్ చూస్తారు, నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది కానీ పెడితే బాగోదు, ఇది మాత్రం పెట్టబాకన్నది. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు ఒప్పుకోకపోతే. అందుకే తను మాట్లాడింది మొత్తం బీప్ సౌండ్ పెట్టేశాను. వీళ్ళిద్దరైనా ఓకే కానీ కూల్ అయిపోయారు. కానీ వీళ్ళ టీమ్ లో డెవిల్ క్వీన్ అని ఒక అక్క అయితే ఆడింది కదా, ఆ అక్క అయితే వాళ్ళిద్దరిని భయంకరంగా తిట్టేసి అలాంటి యూట్యూబర్స్ తో ఆడొద్దు, లాలిమోట్లు వేసేది, వాళ్ళు ఏం యూట్యూబర్స్ అని చెప్పి నన్ను అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వీళ్ళిద్దరిని కూడా తిట్టేసి ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయిందంట. నేనైతే చాలా సేపు వెయిట్ చేశాను, ఆ అక్కని పిలవండి నేను మాట్లాడతానని చెప్తే ఆ అక్క అయితే ఇంకా ఫోన్ కూడా ఎత్తలేదు వాళ్ళది. నేను స్టార్టింగ్ లో వెళ్ళంగానే గ్రూప్ లోకి వెళ్ళంగానే అక్క చాలా మంచిగా మాట్లాడింది, కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంది అనమాట. అక్క ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుందిలే, అప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటది. ఈ ప్రాంకులు చేయడం అంత ఈజీ కాదు మామ, మనకైతే చాలా హేట్ కూడా వస్తుంది అనమాట. బన్నీ జార్డ్ కూడా ఇలాంటి ప్రాంకులు నన్ను బిలవబాకరా, వాళ్ళు బూతి మాటలు ఎడతా ఉంటే తట్టుకోలేకపోయాను, ఇప్పుడు కూడా నాకు బాధేస్తుందని చెప్పి మనోడు లాస్ట్ లో అన్నాడు. ఇంకా సాయి బ్రో కూడా లాస్ట్ లో కూడా ఆ బ్రో వాయిస్ అయితే కోపంగానే ఉన్నట్టు అనిపించింది నాకు. ముందే చెప్పాలిగా మీరు మాకు. తను ఏమంటుందంటే ఈ 4E4 గురించి వీడి గురించి చెప్పాడు, లాలెమోట్ గురించి ఈ దీని గురించి కూడా చెప్పొచ్చు కదా అంటా ఉంది. నేనైతే మాకు ఒరిజినల్ రియాక్షన్ కావాలని చెప్పాను. ఇంకంతే మా మీలో చాలా మంది ప్రాంక్ వీడియో చేయమన్నారు, ఏదో నాకు వచ్చినట్టు చేశాను అనమాట. బాగుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.